హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బూట్ కట్ బాలరాజు సోహెల్ నటించినటువంటి రీసెంట్ మూవీ అది రిలీజ్ అయింది, కానీ విషయం ఎవ్వరికీ తెలియదు. ఎందుకు యూట్యూబ్ వాళ్ళు కవర్ చేయలేదు? ఈవెన్ యూట్యూబ్ అనే కాదు, మీడియా ఎందుకు కవర్ చేయలేదు? ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు? అందువల్లనైనా సోహెల్ కంటతడి పెట్టుకున్నాడు, అందరూ ఓదారుస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. సో విజ్ఞాన్ గారు, అసలు సోహెల్కి అదే నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో బూట్ కట్ బాలరాజు రిలీజ్ అయిన సంగతి ఎవరికి తెలియదు. మీడియాలో కూడా ఎక్కడ రిలీజ్ అయిందని ఎక్కడ న్యూస్ కూడా రాలేదు. ఆ ఎఫెక్ట్ వల్లనైనా సినిమా థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అది కూడా 5 crores పెట్టి తీశారు అని చెప్పేసి అని అంటున్నారు. అసలు అదొకటైతే అసలు ఎందుకు మీడియా కవర్ చేయలేదు? సోహెల్ ఏం చేశాడు? ఆ చేయడం వల్లేనా తప్పు తెలుసుకొని కంటతడి పెట్టుకుంటున్నాడు నా సినిమాకి రండి అని? యాక్చువల్గా సంక్రాంతికి ఆయన అందరికీ విషెస్ పెట్టాడు, హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి తెలిసిన వాళ్ళకి అందరికీ క్యాజువల్గా పెడితే కొంతమంది లైమ్ లైట్లో ఉన్న హీరోలకు కూడా పెట్టాడు. రీజన్ ఎందుకు పెట్టాడు అంటే, నెక్స్ట్ ఇతని సినిమా ఉంది కదా రిలీజ్కి సిద్ధంగా, ప్రమోషన్స్కి ఏమన్నా వస్తారేమో అని చిన్నగా ఆశపడి తనకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వాళ్ళకే పెట్టాడు. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు ఏం చేశారంటే, ఈడికేం రిప్లై ఇచ్చేది, మళ్ళీ చేస్తా బాయ్ అని పెట్టేశారు అనమాట. మళ్ళీ చేయను కూడా చేయాల. సో ఆయనకు అది మండి మన చిన్న హీరోలు మనకే సపోర్ట్ చేయరు, మన ఇండస్ట్రీలో మనకే ఇట్లా ఉంటే ఎట్లా? నేను ఒక చిన్న హీరోని, నాకు సపోర్ట్ చేయమని మొన్న ఎవరికి అడిగి ఊరికే ఫోన్ చేసి విషెస్ చేయడానికి చెప్తే ఇలా అన్నారని ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్లో చెప్పాడు. ఓకే, అది బాగా కవర్ అయింది. ఓకే, పాప ఆయన ఏదో అవుద్ది అనుకున్నాడు వైరల్, అది వేరే రకంగా వైరల్. ఆయన ఇంకోలాగా అనుకోలే పాపం, కానీ ఆయన జరిగిందే చెప్పాడు సీరియస్లీ. అట్లా అంటే ఇలా ఉంటే ఎలా అని అడిగి చెప్పాడు. ఏ హీరోకి కాల్ చేసింది? ఇక అది వాళ్ళకే తెలుసు, మనం ఎందుకు చెప్పు. అంటే ఆయనకి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన హీరోనా లేకపోతే పెద్ద పెద్ద హీరోలు? అంటే సోహెల్ కాకుండా ఇప్పుడు లైక్ మన నెక్స్ట్ లెవెల్ ఈ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు అవుతున్నటువంటి లెవెల్ హీరోలు. ఓకే, వీళ్ళకి ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళ అవి నాకు తెలియదు, అది ఫ్యామిలీ ఎవరికో పెట్టేసేసరికి ఆ తర్వాత వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వాల, అయిపోయింది. ఆయన కోళ్ళు మండి చెప్పేశాడు. నెక్స్ట్ మన వాళ్ళ గురించి ఇలా చెప్పాడంట, వీడి గొంతు నొక్కండి, ఏదో గొంతులు వేస్తుంది ఇండస్ట్రీలో, ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో అవసరం లేదు అని చెప్పేసి అతను ఏం చెప్పినా కవర్ చేయకండి, అతని సినిమాకి ప్రమోషన్స్ చేయకండి అని ఎక్కడి నుంచో ఒక వార్త వెళ్ళింది వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ అతను ఏ రోజైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టాడో అతను తెలిసినటువంటి యాంకర్ సుమా కూడా ఫ్రీగా హోస్ట్ చేసింది. బ్రహ్మానందం గారు వచ్చారు, అండ్ నెక్స్ట్ సందీప్ కిషన్ వచ్చాడు, అలాగే మంచు మనోజ్ వచ్చాడు, ఇంకొంతమంది ప్రముఖులు వాళ్ళు వచ్చారు. ఈవెంట్ బాగానే జరిగేది. అంత మంచి ఈవెంట్ బాగా జరిగినప్పుడు ఎంత కవరేజ్ ఉండాలి? సుమా యాంకర్ చేస్తుందంటే ఇక అసలు అన్నిట్లో లైవ్ ఒక హంగామా ఉండాలి. అందులో బ్రహ్మానందం గారు కూడా గెస్ట్ గా వచ్చారు. నిన్న ఉత్సవం అనే ఒక చిన్న సినిమాకి బ్రహ్మానందం సుమా వెళ్తేనే ఎంత కవర్ అయిందో తెలుసు, ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయో తెలుసు. కానీ దీని గురించి అసలు ఆర్టికల్ కాదు, ఏమీ రాలా. రీజన్ ఏంటంటే సేమ్ దానికి ప్యారలల్గా ఈ యూట్యూబ్ యాంకర్లు అందరినీ తీసుకెళ్ళి ఒక రెస్టారెంట్లో ఫంక్షన్ పెట్టారు, అంటే లైక్ చిన్న ఒక పార్టీ, గెట్ టుగెదర్ పార్టీ పెట్టారనమాట. వీళ్ళు కూడా అందరూ గెట్ టుగెదర్ పార్టీ కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. సరిపోయింది. ఇక్కడ ఎవరు కవర్ చేయాల, ఫోన్లే కవర్ చేయకపోతే ఏమైంది? కొద్దో గొప్ప ఎవరో ఒకరు, ఇప్పుడు వీళ్ళు కాబట్టి శాటిలైట్ వాళ్ళు ఉన్నారు కదా, శాటిలైట్ వాళ్ళు కొద్దో గొప్ప కవరేజ్ ఇచ్చారు, అయిపోయింది అంతవరకు. ఇంకెవరేం రాయాలి ఆర్టికల్స్ రాసేవాళ్ళు. శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయి, మహా అయితే వేలు మీద పెట్టుకున్నాడు ప్రధానమైనటువంటివి, కానీ మిగతా ఛానల్స్ ఎవరు రాల. నెక్స్ట్ రిలీజ్ రోజు అక్కడ చచ్చినట్టు ఎలాగో మైకులు పట్టుకొని వెళ్తారు కాబట్టి ఎలా ఉంది అంటే సినిమా చూడని వాడు కూడా, అంటే మన అదేదో బ్యాండ్ మేళం సినిమా రిలీజ్ అయింది అంబాజీపేట, ఆ బ్యాండ్ సినిమా చూసి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం బాగాలేదండి సోహెల్ సినిమా అని చెప్తున్నారు. వీడు చూడాల సినిమా చూడనోడు కూడా పక్క స్క్రీన్ నుంచి వచ్చి కూడా ఈ సినిమా బాగాలేదు అని చెప్పి వెళ్ళారు. టార్గెటెడ్ ఏంటిది, ఎందుకు ఇంత టార్గెటెడ్? నెక్స్ట్ పోనీ ఆ రోజు ఏమైనా రివ్యూలు ఎవరైనా రాశారంటే ఏ ప్రధానమైనటువంటి పత్రిక కానీ ఎవరు కానీ ఆ రోజు బూట్ కట్ బాలరాజు రివ్యూ రాలా. ఆ రోజు రిలీజ్ అయిన అన్ని సినిమాలే, ధీరా సినిమా రివ్యూ వచ్చేసింది 12 గంటలకి, అంబాజీపేట రివ్యూ వచ్చేసింది 12 గంటలకి, కానీ బూట్ కట్ బాలరాజు రివ్యూ రాలా. పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాయి సంథింగ్, నో బడీ రిటర్న్. అండ్ తర్వాత సోహెల్ ఒక థియేటర్కి వెళ్తా అంటే ఆయన వీడియోలో చెప్పుకొచ్చాడు, నా పక్కనే ఎవడో కూర్చున్నాడు, 20 minutes అయిందంట సినిమా స్టార్ట్ అయ్యి రివ్యూ రాసేస్తున్నాడంట. అసలు ఇది ఏమైనా సినిమానేనా అని.
పక్కనే సోహెల్ పక్కనే అతను చెప్పాడు వీడియోలో చూడండి. అదే అట్లా అంటే వై పీపుల్ ఆర్ టార్గెటింగ్ వాంటెడ్లీ అని చెప్పేసి తనకు అనిపించింది. నెక్స్ట్ అసలు మరీ చూడకూడని సినిమా అయితే కాదు కదా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నాయి, కొంత తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, ఈ సోహెల్ కూడా కొంతమందికి తెలుసు, ఫ్యామిలీ సినిమా. మరీ అదేంటిదంటే ఇప్పుడు రెగ్యులర్గా మొన్న వచ్చే హర్రర్ కామెడీలు కాదు, అంటే ఏదో 10 మంది ఫ్రెండ్స్ అడవుల్లోకి వెళ్తే ఒక బంగ్లా ఉంటుంది, అందులోకి వెళ్ళి భయపడి లాస్ట్కి బయటకు వచ్చే సినిమా కాదు, ఇంకేవో విచిత్రమైన సినిమాలు కాదు, అలాని ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలు కావు, కింద పడి మీద పడి డోర్లే శృంగార పడితే సినిమాలు కాదు, బూత్ కంటెంట్ అంతకంటే లేదు. డీసెంట్ సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఊర్లో ఒక సర్పంచ్ కూతుర్ని అబ్బాయి బాలరాజు ప్రేమించాడు, ఆకతాయి వ్యక్తి కాబట్టి ఒప్పుకోలేదు. ఇతను కూడా సర్పంచ్ అయి చూపిస్తే ఏదో ఉంటుంది, తను సర్పంచ్ అవుతాడా లేదా, అన్ని గెలుస్తాడా లేదా అనేది ఒక కథ, ఒక ఊర్లో జరిగే కథ. ఇంతకు మించి కాస్త అటు ఇటుగానే కదా రంగస్థలం కూడా ఉంది, అది బ్లాక్ బస్టర్, ఒక ఊర్లోనేగా జరిగింది. అంటే స్టార్ క్యాస్ట్ అంతా ఉంటే తప్ప మేము సినిమాకి రాము. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే వీళ్ళని తప్పించి ఇంకా ఏ క్యారెక్టర్ వేరే కొంచెం స్టార్స్ని పెడితే ఇది నిజంగా 100 కోట్లు వసూలు చేస్తుంది. అంటే మరీ నాసిరకమైన కథ ఏం కాదు, కథలో కొద్ది గొప్ప ఉంది, విషయం అయితే ఉంది, అంటే చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, పుష్కలంగా ఉంది, అందరినీ వాడుకున్నాడు. అయితే ఇంతే, అస్సలు చూడకూడని అంటే థియేటర్లో 0% రిజల్ట్ ఉండేటువంటి సినిమా అయితే కాదు. సో వాంటెడ్లీ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ అని తనకు అర్థమయ్యి సోహెల్ తన బాధని వివరించాడు. ఇకపోతే ఇక ముక్క అవినాష్ కూడా వేరే విచిత్రంగా పబ్లిసిటీ ఒకటి చేశాడు. ఏంటంటే వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు మందాగాలని ఉందన్న, ఎవరైనా ఒక 90 మంది పోయారా, నాకు డబ్బులు లేవు అని అడిగాడు. ఆ మందు బాబులందరూ నేను పోస్తా ఎగబడ్డారు. లాస్ట్కి ఈయన ఏం చేశాడంటే ఒక ట్రే ఫుల్ ఆఫ్ 90 మందు తీసుకెళ్ళి అందరికీ పనిచేసేసరికి ఆ జనాలందరూ ఎగబడి అన్న నువ్వు దేవుడు అయ్యా అన్నాడు. అంటే ఇది జస్ట్ మూవీలో ఒక ప్రమోషన్లో ఒక పార్ట్ అనమాట. ఇక ఇంద్రజ గారు మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్, అంటే వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు. సునీల్ గారు ఉన్నారు, సద్దా ఉన్నాడు, అంటే మరి తెలియని మొహాలు అయితే ఏమీ లేవు, ఒకటో రెండో కొత్త క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు కూడా బాగానే చేశారు. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బీమ్స్ ఇచ్చాడు సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, ఇంకా చెప్పాలంటే అన్నీ బాగానే ఉన్నాయి. అంటే మరి అసలు థియేటర్లో కూర్చోలేనంత దరిద్రమైన సినిమా అయితే అసలు కాదు. మినిమం 3.5 రేటింగ్ ఇవ్వాల్సిన సినిమే ఒక ఫ్యామిలీ పరంగా చూడాలనుకుంటే. కానీ ఎందుకు ఆడలేదు ఏంటి అనేది మిగతా వాళ్ళు కావాలని టార్గెట్ చేశారు ఈ సినిమాని అర్థమైపోయింది. అవును, ఈవెన్ స్టారింగ్ కూడా మంచి స్టారింగ్ ఉంది, సునీల్ గారు కావచ్చు, ఇంద్రజ గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు. ఎగ్జాక్ట్లీ, సునీల్ గారు కూడా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా చేశాడు కదా, సో నచ్చకపోతే చేయరు కదా. అంటే ప్రమోషన్స్ లో ఏమన్నా తప్పు చేశారు అనుకోవచ్చా? ఎక్కడ ఏం తప్పు చేయలే. సోహెల్ ఒక చిన్న హీరో, నేను పిలిస్తే రాలేదన్నాడంట, ఆ వార్త వైరల్ అయినా. నేను విన్నది ఏంటంటే సినిమాకి వెళ్ళిన వాళ్ళే జాలిపడి వచ్చారు, వీళ్ళు జాలిపడి వచ్చారు, జాలిపడి నా సినిమా చూడండి అని చెప్పారంట. కానీ అసలు సినిమాలో ఏముంది కాబట్టి మీరు సినిమా చూడాలి అనేది చెప్పలేకపోయారు. అక్కడ ఏదన్నా మైనస్ అయి ఉండొచ్చు అంటారా? అసలు ఏంటి ఆ లోపం? నేను కూడా ఒప్పుకుంటా. వై బికాస్ ప్రమోషనల్, మీరు అది ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అందరూ కూడా సానుభూతి తెలిపారే తప్పితే కథలో అది ఉంటుంది, ఈ కథలో ఇది ఉంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది, క్లైమాక్స్ అదిరిపోతుంది, మేము ఆ గ్రాఫిక్ వాడాము, ఇది వాడాము, అది ఎవరు చెప్పాలి. వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ అన్నా చెప్పాలి. సునీల్ గారు అది చేశారు, ఝాన్సీ గారు ఉన్నారు, ఇంద్రజ గారు ఉన్నారు. సినిమా కోసం వాళ్ళు పడ్డ కష్టం చెప్పారు, కానీ ఆ కష్టం చెప్తే సింపతి క్రియేట్ అయింది. సినిమా గురించి మాట్లాడితే సింపతి కాదు, కొంచెం సినిమా రీచ్ అయ్యేది. ఇక్కడ సింపతి రీచ్ అయ్యేసరికి పోనీలే పాపం చూద్దామా లేదా అన్నట్టు తయారైంది. అది మిస్టేక్. సో అది ప్రమోషన్స్ లో ఫెయిల్యూర్ వల్ల అలా చెప్పొచ్చు ఆ ఒక విషయం. ఓకే, మేబీ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే బాగా రీచ్ అయ్యేది జనాలకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, సుమ గారు ఫ్రీగా వచ్చారని చెప్పకుండా ఉండాల్సింది నాకు అనిపించింది పర్సనల్గా. సుమ గారే వచ్చారంటే సినిమాలో ఏముందో అనే రీజన్స్ ఉన్నాయి మనకి చాలాసార్లు, అంతే అన్నిటికీ రాదు కదా, అట్లా చెప్పేవాళ్ళు. మా జాలిపడి ఫ్రీగా వచ్చింది అనగానే అయిపోయింది అక్కడికి. అంటే అది కన్వే చేసే విధానం కూడా ఫ్రీగా వచ్చారు అని అంటే సినిమాకి ఎంత ఖర్చు అయింది కాబట్టి మేము ఇలాగా అడగడం జరిగింది. సో కన్వేయింగ్ మ్యాటర్స్ కదా. అంటే ఏదో నా కోసం సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారంటుంది, కానీ నా సినిమాలో వర్త్ ఉంది కాబట్టి వీళ్ళు వచ్చారని చెప్పాలి, దానిలో విఫలమయ్యాడు. ఎస్, అలాగే. సో తన కాదు, అక్కడ స్టోరీ బేస్ అయ్యి వచ్చారు అనేది, అదే అందుకే కన్వేయింగ్ మిస్ అయింది అనేసి. ప్రమోషన్స్ విషయంలో సినిమా తీయడం ఎంత కష్టమో, డబ్బులు పెట్టాలో, ప్రమోషన్స్ కూడా అంతే సమానంగా చేయాలి. ఇంతకు ముందు ఇప్పుడు మేబీ సోహెల్తో ఉన్నటువంటి వ్యక్తి ఒకానొక టైంలో ఆల్మోస్ట్
డజన్ పైనే సినిమాలు చేశాడు కానీ ఏది రీచ్ అవ్వలేదు. ఇప్పుడు సీరియల్స్ లీడ్ చేసుకుంటున్నాడు యాక్చువల్లీ. సో తను కూడా చేసింది ఏంటంటే మెయిన్ ఇదే ప్రమోషన్స్ దగ్గర తనకు కూడా కొంచెం మిస్ అయిందనమాట. సినిమా తీస్తున్నారు కానీ ప్రమోషన్స్ దగ్గర మిస్ అయిపోతున్నారు. సో హోప్ సో నెక్స్ట్ రాబోయేటువంటి సినిమాల్లో ప్రతి ఒక్కరు కూడా సినిమా తీయడమే కాదు ప్రమోషన్స్ కూడా అంతే ప్లాన్డ్ గా చేసుకుంటారని ఆశిద్దామండి. మూవీ గురించి చెప్పొచ్చు కదా, వాళ్ళ కష్టం మనకి ఎందుకు అంటే నెక్స్ట్ సక్సెస్ మీట్ లో చెప్పుకోవచ్చు. రిలీజ్ అయ్యాక కష్టపడితేనే కదా వచ్చేది సినిమా, కష్టపడకుండా ఇది రాదు. రిలీజ్ అయ్యాక ఫస్ట్ సినిమాని ప్రెజెంట్ చేయాలి, నెక్స్ట్ సక్సెస్ మీట్ ఒకటి పెట్టి మేము ఇంత కష్టపడ్డాము అని చెప్పుకుంటే అందుకు సక్సెస్ అయ్యామని ఉంటుంది. వీళ్ళు ప్రమోషన్స్లోనే వీళ్ళ కష్టాలని చెప్పుకుంటే సినిమా రీచ్ అవ్వట్ల. అవును. సో ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. సో ఇక్కడి నుంచి రాబోయేటువంటి ప్రతి సినిమా వాళ్ళు కూడా సక్సెస్ మంత్రాన్ని ఫాలో అవ్వి సక్సెస్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విఘ్నర్ గారు ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్.